మీకు నచ్చలేదో చూడొద్దు, క్వైట్‌గా ఉండండి. అంతేగాని సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తారే, వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, విన్నారు కదా విజయశాంతి గారు ఏమన్నారో. మీకు సినిమా నచ్చితే సినిమా నచ్చిందని చెప్పండి, లేదనుకుంటే సైలెంట్గా ఉండండి. కానీ సినిమాని చంపేయకండి అని చెప్పేసి చాలా అంటే చాలా గొంతు బాధపడే విధంగా ఆవిడైతే వ్యక్తం చేసుకోవడం జరిగింది. ఆవిడ మనోభావం అయితే స్టేజ్ మీద పలువురు మీడియా వేదికల మీద కానీ, మీడియా వ్యక్తులు కానీ, అదేవిధంగా ప్రేక్షకుల ముందు కూడా ఆవిడైతే సర్వేగంగా అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎవరు కూడా ఇలాగా సినిమాని తప్పుగా రాసి సినిమా బాగాలేదు, సినిమా బాగున్నా బాగాలేదని చెప్పేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇటువంటివి మానుకుంటే కనుక సినిమాని తొక్కేయకండి. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది అంత ఆషామాషి విషయం అయితే కాదు. కొన్ని వేల కోట్లు అయితే ఖర్చు పెట్టి సినిమా అయితే చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరో కూడా ఫేక్గా రివ్యూస్ రాయటం కానీ, రివ్యూస్ చెప్పడం కానీ చేయకండి. మీ క్రేజ్ లేదంటే మీ ఇమేజ్ని పెంచుకోవటం కోసం, మీ ఎక్స్పోజర్ పెంచుకోవడం కోసం, ఎక్స్పాండ్ చేసుకోవడం కోసం ఈ విధమైన ఫేక్ ఎలిగేషన్స్ అయితే సినిమాల మీద రుద్దకండి. ఆడియన్స్ని మరీ విధంగా చెడగొట్టకండి. అంత మించి చెప్పలేదు. పాజిటివ్ అంటే పాజిటివ్ చెప్పండి, లేదనుకుంటే సైలెంట్గా క్వైట్గా ఉండండి, ఎవరి పని వాళ్ళు చూసుకోండి, అంతే. ఇదే పాజిటివిటీకి మరో రూపం, అంత మించి చెప్పేది ఏం లేదు. సో అర్థమైంది కదా మీకు. ఓవరాల్గా సినిమా నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదంటే వదిలేసేయండి, మాట్లాడకండి, అంతే. అది ఫ్రెండ్స్ వాళ్ళగా మూవీ అప్డేట్ అయితే. అదేవిధంగా విజయశాంతి గారు స్టేట్మెంట్ ఇచ్చిన అప్డేట్ అయితే మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమాని చంపేయకుండా బాగు చేయండి, కాపాడండి, అంత మించి ఇంకేం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.